హర హర్ మహదేవ్. ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయడంలో అర్థం ఏంటంటే, అందరికీ అన్ని సమస్యలు ఉంటాయండి. మరి మాకు సమస్యలు ఉండవా? అందరి సమస్యలు సాల్వ్ చేసేటువంటి స్థితిలో మేముంటే మాకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి అన్నది సత్యం. ఆ సమస్యల్లో ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా ఉంది, ఇది చెప్పాలన్నది నా అభిప్రాయం. అయితే ఇది ఒక మంచి కాన్సెప్ట్లో, మంచి ఆలోచనతోనే చెప్తున్నాను. నేనెవరో మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ సభా మర్యాదను బట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు అరవింద్ అఘోరి. నేను ఇప్పటిదాకా మేకింగ్ యూనిటీ ఆఫ్ హిందూయిజం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నెన్నో ఛానల్స్లో కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి అనుభవం ఉంది. అలాంటి దాంట్లో ఒక అంతర్భాగంగా ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పాను. వాళ్ళు ఏమని అడిగారు అని అంటే, అయ్యా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి అని అంటే, నేను దానికి చెప్పాను. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. 2014లో నాకు పెళ్ళయింది. 2016లో నా భార్య నా తమ్ముడితో లేచిపోయింది అని ఒకడు అంటాడు. నాకు నా భార్య కావాలి అని ఏడుస్తూ వస్తాడు. అలాంటప్పుడు నేనేమంటుంటాను, నేను క్యాజువల్గా ఇలాగే ఆలోచిస్తాను. సరే, ఐశ్వర్యరాయ్ కాకపోతే కత్రినా కైఫ్, కత్రినా కైఫ్ కాకపోతే సోనాలి బింద్రే, సోనాలి బింద్రే కాకపోతే కాజోలు, కాజోలు కాకపోతే ఇంకోటి. ఇలాగా జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కానీ పోయిన వాళ్ళ గురించి ఎంతకాలం ఏడుస్తారో, ఇది కాదు జీవితము అని మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటాను. అదే ఛానల్ వాళ్ళు ఏమని పెట్టారంటే, ఒక అఘోర ప్రేమ కథ. నా భార్య నా తమ్ముడితో లేచిపోయింది అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి చేశారు. ఇది మా ఇంట్లో ఎంతో పెద్ద తుఫాన్ని రేపింది. అందులో అంతర్భాగంగానే మా ఇంట్లో కూడా టీ కప్పులో తుఫాన్ అంటారే, అలాంటిదే అనుకోండి, ఏర్పడింది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు, ఆ అనుమానాలతోటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి సందేహాలు, లైఫ్ ఇన్సెక్యూరిటీ అనేటువంటి స్థితి ఏర్పడింది. చిన్నగా మొదలైనటువంటి వాన చిలికి చిలికి గాలివానగా మారితే, ఇలాంటి సమస్య అందరికీ వస్తే ఎలా ఉంటుంది అన్నది నా ఆలోచన. అయితే దీని గురించి మాట్లాడాలనే ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇలాగా మనుషుల తాలూకు బలహీనతల్ని ఎన్కాష్ చేసుకుంటూ ఏ ఛానల్స్ కూడా తప్పుడు విధంగా ప్రవర్తించకండి. ఉన్నది ఏదైతే ఉందో నిజాన్ని నిజంగా ప్రదర్శించండి, తప్పులేదు. కానీ ఇలాగా అనవసరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టడం, ఎవరి టీఆర్పీ రేటింగ్ కోసం, ఎవరి వ్యూవర్షిప్ కోసం, ఎవరి సబ్స్క్రిప్షన్ కోసం వాళ్ళు ఈ విధంగా చేయడం సరికాదు అన్నది నా తాలూకు అభిప్రాయం. మా ఇంట్లో టీ కప్లో తుఫాన్ అని అంటే, నా ఇంట్లో నేను ఉండడానికే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతోందంటే దీనికి ఎవరు బాధ్యులు? ఏ వ్యక్తికైనా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్లో తొంగి చూడడమే పీపింగ్ అంటారు. ఈ పీపింగ్ వర్క్ ఎంతకాలం చేస్తారు ఈ జర్నలిస్టులు అందరూ? ఇట్ ఈస్ బెటర్ టు డూ కాన్సన్ట్రేట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. పబ్లిక్ ఇష్యూస్ అంటే పబ్లిక్ ఇష్యూసే, ఇది కూడా పబ్లిక్ ఇష్యూనే. ఏదైనా ఒక స్కామ్ చేశారు ఒక పాలిటీషియన్, అలాంటి స్కామ్స్ని బయటకు తీయండి. నిద్ర లేని విధంగా సత్యమేవ జయతే అనే దానికి పోరాటానికి నాంది చేయండి. ఇవాళ రోజు జర్నలిజం కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయింది.
జర్నలిస్టులుగా బతుకుతున్న వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది అయితే వర్కౌట్ లేదా బ్లాక్మెయిల్ అని బతుకుతున్నారు. అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లుగా మారుతున్నారు. ఇలాగ చూసుకుంటే ఆ రౌడీ షీటర్లను కన్నటువంటి ఆ తల్లిదండ్రులకి ఎంతటి మానసిక క్షోభ ఏర్పడుతుంది. అయ్యో! పొద్దుననగా పోయాడు. మళ్ళీ ఆ అబ్బాయి వస్తాడా? రాడా? ఎంత బాధపడుతుంటారు. అలాంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇలాగ ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే గంట సేపైనా సరే నేను కంటిన్యూయస్‌గా మాట్లాడగలను. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలతోటి అల్లాడుతున్నారు. ఆ సమస్యల్ని పెద్దవి చేయకండి. లేనిపోని థంబ్‌నెయిల్స్ పెట్టడం ద్వారా. అంతకు మించి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా అది రికవర్ చేయండి న్యూస్‌ని. ఎవరిని కష్టపెట్టకండి. ఎవరిని బాధ పెట్టకండి. ఈనాటి కొందరి కన్నీళ్ళు రేపటికి మనకి శాపాలవుతాయి. ఆ శాపాలే మన జీవితాన్ని ఎత్తి చూపుతాయి. ఇంతకు మించి చెప్పడం కూడా బాగుండదని నేను అనుకుంటున్నాను.